సమైక్య ఉద్యమం దోపిడీదారుల ఏడుపు. దానికి ఉద్యమ లక్షణాలు లేవు. వాళ్ళ డిమాండ్లో న్యాయం లేదు. రాష్ట్రాన్ని విభజించడమే కరెక్ట్. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ మాటలు తెలంగాణ వారి నుంచి వినిపించినవి కావు. సీమాంధ్ర ప్రాంత ప్రజలే స్వయంగా ఒప్పుకుంటున్నవి. న్యాయవాదుల ఆంధ్ర రాష్ట్ర సమితి తెలంగాణ ఏర్పాటుకు పూర్తి మద్దతు తెలిపారు. పలు ప్రజా సంఘాలు కూడా మద్దతిచ్చారు. గుంటూరులో సీమాంధ్ర న్యాయవాదుల సమావేశం జరిగింది. 13 జిల్లాలకు చెందిన అడ్వకేట్లు ఈ భేటీలో పాల్గొన్నారు. సమైక్యాంధ్ర అంటూ గొంతు చించుకుంటున్న న్యాయవాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ ప్రాంత లాయర్లు. సమైక్య ఉద్యమం చేస్తున్న లాయర్ల వెనుక ఎవరి హస్తం ఉందని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలను పైకి రాకుండా చేసేందుకే సమైక్య ఉద్యమం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఒక మహిళగా ఏం కోరుకుంటున్నానంటే, ఈ దేశంలో కాదు, ఈ సమాజంలోనే మహిళలు, దళితులు, బలహీన వర్గాలు, ప్రాంతీయంగా బలహీనంగా ఉన్న వాళ్ళందరూ కూడా అప్రెస్డ్ క్లాస్. ఈ అప్రెస్డ్ క్లాస్ ఎప్పుడు కూడా బలహీనులు కాబట్టి వాళ్ళకు నోరు ఉండదు. పైగా వాళ్ళు ఎప్పుడు మైనారిటీలోనే ఉంటారు. కాబట్టి ఇట్లాంటి మైనారిటీలు కోరుకునే హక్కులు నిజమైనవి. సమైక్యవాదంతో జరుగుతున్న ఇవాళ ఆందోళన ఏదైతే ఉందో దాన్ని ప్రతిఘాతక విప్లవం అని, ప్రతిఘాతక ఆందోళన అని నేను అంత పెద్ద మాట అన్నా కానీ చాలా అన్యాయమైంది. తెలంగాణ ఏర్పడితే వెనుకబడ్డ వర్గాలకు మేలు జరుగుతుందన్నారు ప్రజా సంఘాల నేతలు. సమైక్య రాష్ట్రంలో అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోందని ఆరోపించారు. రాష్ట్రాలు విడిపోయినందువల్ల ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనకు మంచి జరుగుతుంది. అంబేద్కర్ కోరుకున్నటువంటి చిన్న రాష్ట్రాల వల్ల మనకు ఉపయోగం ఉంది. న్యాయవాదుల ఆంధ్ర రాష్ట్ర సమితి తరఫున ఈరోజు గుంటూరులో సదస్సు జరుగుతుంది. ఆ ఉద్యమాల్ని, వాళ్ళ ఆకాంక్షల్ని పరిష్కరించకుండా వాటికి వ్యతిరేకంగా మళ్ళీ ఉద్యమాల్ని నిర్మించేటటువంటి కుటిలమైన యత్నాన్ని ప్రభుత్వం కానీ, పాలక పార్టీలు కానీ, లేకపోతే స్వార్థ ప్రయోజనాలు ఆశించే రాజకీయ నాయకులు కానీ చేస్తూ ఉన్నారు. సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు. అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలంటే చిన్న రాష్ట్రాల ఏర్పాటే సరైన మార్గమన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి వెంటనే ఆమోదించాలని ఆంధ్ర రాష్ట్ర న్యాయవాదుల సమితి కోరింది. రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియని పార్లమెంట్లో త్వరలో ప్రవేశపెట్టి ఆ రాష్ట్రాల ఏర్పాటు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, ఇప్పటికే 55-56 రోజులుగా ఆలస్యం జరిగినందువల్ల అనేక పిలకలు పుట్టి దీనికి ఇబ్బందులు కలిగించేటటువంటి పరిస్థితి సమైక్యవాదుల అక్రమ వైఖరి నుండి వస్తున్నది కనుక ఆలస్యం చేయకుండా వెంటనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని మేము ఒక తీర్మానాన్ని ఆమోదిస్తున్నాం. అంబేద్కర్ ఆలోచన ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటును అందరూ స్వాగతించాలని కోరారు న్యాయవాదులు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.